వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్గా చికెన్ పకోడా సింపుల్గా ఏ ఫుడ్ కలరు లేకుండా ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకుని మనం కడిగి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, లెమన్, సాల్ట్ అండ్ కారం మనకి తగినంత అన్ని 1 టీ స్పూన్ వేసుకుని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సీక్రెట్ మసాలా, ఇది మన ఛానల్లోనే ఉంటుంది. ఈ సీక్రెట్ మసాలా వల్లే మనకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది చికెన్కి. ఇంకా వేరే ఏ మసాలా మనకు అవసరం లేదు, ఈ సీక్రెట్ మసాలా ఒకటి సరిపోతుంది. ఇవన్నీ వేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ దీంట్లోకి మనం పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర ఇదంతా చిన్నగా కట్ చేసుకుని మనం దీంట్లో యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం మనమంతా మంచిగా మొత్తం ముక్కలకి అంతా మంచిగా పట్టేలాగా, మంచిగా మసాలా అంతా మనకి చికెన్కి పట్టేలాగా మంచిగా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీన్ని ఇలా మ్యాగ్నేట్ చేసుకుని ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సీక్రెట్ మసాలా చూద్దాం. ఈ సీక్రెట్ మసాలా ఫస్ట్ ధనియాలు, గసగసాలు, జీలకర్ర వేసుకుని మనం మిక్సీ చేసుకోవాలి. ఈ పేస్ట్ మనకి చాలా నిల్వ ఉంటుంది, అంటే 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఆయిల్లో సరిపడినంత చికెన్ వేసుకుని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని అది అలా చూడండి, ఫ్రై చేసుకుంటే ఎంత మంచి పకోడా మనకు రెడీ అయిందో. మీకు నచ్చితే